ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ పేపర్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఏబిఎన్ ముందు 70 మంది, ఆంధ్రజ్యోతి పేపర్ ఆఫీస్ ముందు 50 మంది బెటాలియన్ పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అంటూ ఆంధ్రజ్యోతిలో హైటింగ్ తో వార్తా ప్రసారం చేశారు. దీంతో ఆర్టికల్ ను ఉద్దేశించి కౌంటర్ ఇస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ఆంధ్రజ్యోతి ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రక్షణ ఇచ్చేందుకు ముందస్తుగా పోలీసులు మోహరించనున్నారు. ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సందర్శించి బందోబస్తు సమీక్షించారు. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ పేపర్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఏబిఎన్ ముందు 70 మంది, ఆంధ్రజ్యోతి పేపర్ ఆఫీస్ ముందు 50 మంది బెటాలియన్ పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అంటూ ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ తో వార్తా ప్రసారం చేశారు. దీంతో ఈ ఆర్టికల్ ను ఉద్దేశించి కౌంటర్ ఇస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ఆంధ్రజ్యోతి ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రక్షణ ఇచ్చేందుకు ముందస్తుగా పోలీసులు మోహరించారు. ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని వెస్ట్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ సందర్శించి బందోబస్తు సమీక్షించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అటు ఆంధ్రజ్యోతి ఆఫీసులను ఎందుకు ముట్టడించాలన్న ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నేతలు? మొన్న మహాన్యూస్ కార్యాలయం దాడి ఘటన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి న్యూస్ ఛానల్ కార్యాలయానికి భద్రత కల్పించాలంటూ కూడా ఆ యాజమాన్యాలు ఇప్పటికే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. దాంతో పాటు ఈ రోజు ఆంధ్రజ్యోతి మెయిన్ దినపత్రికలో తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అంటూ రాసినటువంటి కథనం పైన బీఆర్ఎస్ నాయకులు అంతర్గతంగా చర్చించుకొని ఈ రోజు ఆంధ్రజ్యోతి కార్యాలయం ముట్టడి చేసి ధ్వంసం చేయాలి, దాడి చేయాలన్న ఆలోచనతో పోలీసులు ముందస్తుగానే ఈ విషయాన్ని పసిగట్టి ఆంధ్రజ్యోతి ప్రింట్ కార్యాలయానికి, మీడియా కార్యాలయానికి 2 చోట్ల కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి మొన్న మహాన్యూస్ లో జరిగినటువంటి ఇష్యూ మళ్లీ రిపీట్ అవ్వకుండా ఆ రకంగా ధ్వంసం చేసి, దాడి చేసి, బీభత్సం చేసి లోపలికి వెళ్లి ఉద్యోగులను బెదిరించి కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అద్దాలు, న్యూస్ ఛానల్ ముందు ఉన్నటువంటి వాహనాలని ధ్వంసం చేసినటువంటి ఘటన పైన ఇప్పటికే మీడియా జర్నలిస్టులు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి తీరు పైన తీవ్ర ఆవేశంగా, ఆగ్రహంగా ఉన్నారు. మళ్ళీ ఆంధ్రజ్యోతి రాసినటువంటి ఈ కథనం పైన కూడా బీఆర్ఎస్ నాయకుడు అదే రేంజ్ లో వచ్చి రెచ్చిపోయి కార్యాలయం పైన దాడి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఆంధ్రజ్యోతి కార్యాలయానికి, ఆంధ్రజ్యోతి ప్రింట్ ఆఫీస్ కి భద్రత కల్పించడము, ఇంతకు ముందే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆ ప్రాంగణానికి చేరుకొని సెక్యూరిటీ అన్ని కూడా పరిశీలించి సీసీ కెమెరాలన్నిటిని కూడా ఎవరైనా దుండగులు, పార్టీకి చెందినటువంటి నాయకులు వచ్చి నినాదాలు చేసినా, కార్యాలయంపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినా, అక్కడ ఉద్యోగులను బెదిరించినా, ఆ పరిసర ప్రాంతాల్లో ఏదైనా నిరసన తెలియజేసినా కఠిన చర్యలు ఉండబోతాయంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరిస్తూ ఈ పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తర్వాత కొన్ని అంతర్గతంగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా మీడియాకు ఉన్నటువంటి స్వేచ్ఛ, మీడియాకు ఉన్నటువంటి సోర్స్ ప్రకారంగా ఆ వార్తలు కథనాల రూపంలో ప్రసారం చేసుకుంటూ వస్తా ఉన్నారు. మొన్న కేటీఆర్ కి సంబంధించినటువంటి ఒక అంశం పైన మహాన్యూస్ వేసినటువంటి కథనాలు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఓయూ నుంచి కొంతమంది తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి నాయకులు వచ్చి మహాన్యూస్ కార్యాలయం పైన దాడి చేసి, తీవ్రంగా దాడి చేసి ధ్వంసం చేసినటువంటి ఉదాంతం మళ్లీ రిపీట్ అవ్వకుండా ఆంధ్రజ్యోతి కార్యాలయానికి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి ఏదైనా లీగల్ గా ముందుకెళ్లాలే తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకొని దౌర్జన్యం చేసి గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అని తమ నాయకుడు పైనే, తమ అధినేత పైనే ఈ రకమైనటువంటి వార్తలను వేసి కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు అంటూ మాత్రం టీఆర్ఎస్ నాయకుల నుంచి వెలువడుతున్నటువంటి విమర్శలు. ఇటు కాంగ్రెస్ మాత్రం ఫోన్ ట్యాపింగ్ లో తప్పనిసరిగా మేము అన్న విధంగానే సినీ సెలబ్రిటీలు, చాలా మంది ప్రముఖుల యొక్క
బండారం అంతా కూడా బయటకు వస్తుంది. కొద్ది రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ ముగిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా కాంగ్రెస్ ఒక పక్క ఈ వాదనలు చెబుతున్నప్పటికీ అటు బీఆర్ఎస్ మాత్రం అనవసరంగా లేని వార్తలను క్రియేట్ చేసి అటు వర్కింగ్ ప్రెసిడెంట్ పైన, పార్టీ అధినేత పైన లేని లింకులని కలిపి అటు హీరోయిన్లని, మోడల్స్ అని, చాలా మంది సినీ ప్రముఖులని రకరకాలుగా లేని కొత్త అంశాలను క్రియేట్ చేసి పూర్తిగా పరువుని డిఫేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ మాత్రం బీఆర్ఎస్ భావిస్తా ఉంది. ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనంపై కూడా తీవ్ర టెన్షన్ నెలకొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొన్న మహాన్యూస్ ఘటన మళ్లీ పునరావృతం అవ్వకుండా ఆంధ్రజ్యోతి 2 కార్యాలయాల్లో మాత్రం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరైనా నిరసన తెలియజేయడానికి వచ్చినా, అక్కడ ఎవరైనా చేరుకొని దాడికి యత్నం చేసినా వారిపైన తీవ్ర చర్యలు తీసుకునేటువంటి ఆలోచనతో పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అనుష, అయితే ఇప్పుడు రవితేజ ఈ ఆర్టికల్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అంటే ముట్టడించాలన్న ప్రయత్నాన్ని ఏ రకంగా చూడాలంటే వారి కోపం తెప్పించే రకంగా ఆర్టికల్లో ఏముంది? దాంట్లో నిజంగానే కొన్ని వాస్తవాలను మీడియా అనేది ఎప్పటికప్పుడు అది ప్రచారం చేస్తూ ఉంటుంది. ఒక పార్టీకి ఒక ఛానల్ ఉన్నప్పటికీ పార్టీకి సంబంధం లేనటువంటి ఛానల్ మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనే ఒక విషయాన్ని మాత్రం ఎప్పటికప్పుడు ప్రజలకి అందించే విధంగా ఈ వార్తల ప్రచారం, వార్తలు ఈ ఎస్టాబ్లిష్ చేయడం, ఇది మీడియాకు ఉన్నటువంటి స్వేచ్ఛ, మీడియాకు ఉన్నటువంటి రైట్స్ ప్రకారంగా ఈ వార్తలను ప్రసారం చేసుకుంటూ వస్తా ఉంది. ఈ రోజు ఏకంగా బీఆర్ఎస్ జాగిరా తెలంగాణ అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాన్ని బీఆర్ఎస్ నాయకులు సీరియస్ గా తీసుకొని మళ్లీ అవే రాతలు, మళ్లీ అదే రకంగా అధినేతని అవమానపరిచే విధంగా రాశారంటూ కూడా వాళ్ళ అంతర్గతంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తప్పనిసరిగా ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వెళ్ళాలి, ముట్టడించాలి, దాడి చేయాలి, ధ్వంసం చేయాలన్న ఒక ఆలోచనలో ఉన్నారు అంటూ కూడా పోలీసు వర్గాలు అది పసిగట్టి మళ్లీ రిపీట్ అవ్వకుండా, ధ్వంసం అవ్వకుండా, దాడి జరగకుండా ఆ కార్యాలయానికి సఫిషియంట్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి ఆ ఏరియాలో మళ్లీ పునరావృతం కాకుండా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకైతే ఏ పార్టీ నాయకులు ఆ కార్యాలయానికి చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ 2 కార్యాలయం దగ్గర మాత్రం 4 రోడ్ల నుంచి వైపు వచ్చేటువంటి వాహనాలన్నిటిని కూడా ప్రత్యేకంగా పోలీసులు పర్యవేక్షించి ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా, అక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చినా ఇమీడియట్ గా వారందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించే విధంగా అక్కడ వాహనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనం మాత్రం కొంత టెన్షన్ క్రియేట్ చేసే వాతావరణంలో కనబడతా ఉంది. సాయంత్రం వరకు బీఆర్ఎస్ నాయకులు డెఫినెట్ గా ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ మాత్రం పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ పోలీసుల భద్రత అక్కడ ఉంది కాబట్టి బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించి? బీఆర్ఎస్ నాయకులు గతంలో కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని హెచ్చరించారంటే ఎంత పకడ్బందీ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టినా వాళ్ళు అనుకున్న విధంగానే ఆ లొకేషన్ కి రీచ్ అవుతారు. తప్పనిసరిగా వాళ్ళు అనుకున్న విధంగా నిరసన గానీ, ధర్నా గానీ, ప్రొటెస్ట్ చేయడం గానీ. బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాట పైన వీళ్ళు ముందుకు సాగడము, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఏవైతే కొన్ని సందర్భాల్లో వాళ్ళు సవాలు విసిరి ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ విజయవంతం చేస్తామంటూ కూడా గతంలో నుంచి వాళ్ళు చెప్పిన విధాన్ని వాళ్ళు నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నారు. కాబట్టి ఆంధ్రజ్యోతి కార్యాలయం ముట్టడి పిలుపును కూడా బీఆర్ఎస్ విజయవంతం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ రకంగా రిపీట్ అవుతే మాత్రం బీఆర్ఎస్ నాయకుల పైన ఈసారి క్రిమినల్ కేసులు నమోదు చేసి వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి సంవత్సరం పాటు జైల్లో నుంచి బయటికి రాకుండా మాత్రం పోలీసులు పకడ్బందీగా వారిపైన ఈ చర్యలు తీసుకోబోతా ఉన్నారు. మొన్న మహాన్యూస్ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఘటనలోనే పోలీసులు సీరియస్ గా వ్యవహారాన్ని తీసుకొని మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే, మీకు ఏమైనా అవమానకరంగా అనిపిస్తే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని అది కూడా ఒక న్యూస్ ఛానల్ కార్యాలయం పైన దాడి చేసి ఉద్యోగులను బెదిరించి కార్యాలయం ఆవరణలో ఉన్నటువంటి వాహనాలని ధ్వంసం చేసి యజమానులను హెచ్చరించి బెదిరించి ఇదంతా ఎక్కడి సంస్కృతి? ఈ సంస్కృతిని కేవలం బీఆర్ఎస్ నాయకులే తయారు చేశారని ఒక విమర్శలు ఉన్నాయి. కాబట్టి మళ్లీ సేమ్ అదే రకంగా వీళ్ళు ఆంధ్రజ్యోతి కార్యాలయంపై ఏదైనా ముట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఈసారి పోలీసులు కఠిన చర్యలు తీసుకుపోయినటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఏమైనా లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రవితేజ? ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి తప్పుడు కథనాలు రాసినందుకు కేటీఆర్ కొన్ని మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు కూడా పంపించారు. కాబట్టి ఇప్పుడు ఆ రకంగా యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? గతంలో కేటీఆర్ పైన రాసినటువంటి తప్పుడు కథనాలు, తప్పుడు వార్తల విషయంలో కోర్టులో పరువు నష్టం దావా చేసి దానిపైన విచారణ కొనసాగిస్తా ఉన్నారు. మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా లీగల్ టీమ్ ప్రస్తుతం కేటీఆర్ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. ఒక మంత్రి హోదాలో ఉండి ఒక కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని
ఈ కోడల్ని ఒక ఇన్కన్వెన్షన్ వ్యవహారంలో ఇలా వేధించారు అంటూ కూడా తను ఇచ్చినటువంటి ప్రచారం పైన లీగల్ గా కేటీఆర్ ప్రొసీడ్ అవుతా ఉన్నారు. ఏదైతే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కొన్ని లూప్ హోల్స్ ని పట్టుకొని పదే పదే కొన్ని విద్యార్థి సంఘాలు విద్యార్థులు కొంతమంది వీటిపై నిత్యం ప్రశ్నించి వారిని ఎండగడతా ఉన్నారు. కాబట్టి అవి తప్పుడు ప్రచారం అని బీఆర్ఎస్ భావిస్తే వాళ్ళు లీగల్ గా ముందుకు వెళ్లి లీగల్ గా ఈ ఇష్యూస్ ని ఫేస్ చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ ముందుకు సాగిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఈ రోజు వచ్చినటువంటి కథనం గాని, మొన్నటికి మొన్న మహా న్యూస్ లో టెలికాస్ట్ అయినటువంటి వార్తలు గాని, ఇవన్నీ ఆధారాలు లేకుండా ప్రచారం చేసినటువంటి వార్తలు కేవలం తమ నాయకులను దెబ్బ కొట్టే విధంగా, తమ నాయకుల పరువుని దిగజార్చే విధంగా, నాయకుల కుటుంబాల్లో ఈ ఇద్దరి మధ్య డిస్ప్యూట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొన్ని కథనాల వల్ల అంటూ మాత్రం ఈ ప్రచారం సాగుతా ఉంది. కాబట్టి మహాన్యూస్ జరిగినటువంటి ఘటనల విషయంలో ఇప్పటికే మీడియా అంతా కూడా యూనిటీగా పెరిగి ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులకు మీడియా లొంగేది కాదు. గతంలోనే తెలంగాణ ఉద్యమం టైంలోనే ఎంతో మంది మీడియాపై దాడి చేసినప్పటికీ ఈ వ్యవహారంలో వెనకాడైనటువంటి మీడియా ఇప్పుడు ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు వచ్చి దాడి చేసి తమ నాయకుడి పైన కథనాలు రాయొద్దు, తమ నాయకుడు గొప్ప, తమ నాయకుడే ఈ ప్రభుత్వాన్ని ఏలినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి కాదు అంటూ కూడా బెదిరించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు ఆంధ్రజ్యోతి విషయంలో కూడా బీఆర్ఎస్ నాయకులు సాయంత్రం వరకు ముట్టడికి యత్నించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా పకడ్బందీ సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఆంధ్రజ్యోతి కార్యాలయం వైపు ఎవరు వచ్చి ఆందోళన వ్యక్తం చేసినా వారందరిపైన కేసులు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తాం. అయితే రవితేజ్, ఇప్పుడు ఆంధ్రజ్యోతి సంస్థ ప్రతినిధులు ఏమైనా స్పందించారా? దీనికి సంబంధించి వాళ్ళు రాసిన ఆర్టికల్ న్యాయబద్ధంగా ఉందని వారు నమ్ముతున్నారా? గతంలోనే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి కార్యాలయంలో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో తెలంగాణ ప్రత్యేక పోరాటానికి పెద్దపీట వేసి తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి పత్రిక ఆంధ్రజ్యోతి అంటూ గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ ని ఇప్పుడు ఆంధ్రజ్యోతి తరపున కొంతమంది సిబ్బందిని షేర్ చేస్తూ అప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా, ఇప్పుడు అధికారం కోల్పోయినప్పుడు ఒక రకంగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తా ఉన్నాడు. అప్పట్లో బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆంధ్రజ్యోతి తెలంగాణ ఉద్యమ టైంలో కీలకంగా వ్యవహరించింది. ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనాలతోటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది అంటూ కూడా గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి కొన్ని ఇంటర్వ్యూలను ఆంధ్రజ్యోతి సిబ్బంది షేర్ చేస్తూ గతంలో ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు అంటూ కూడా ఉదాహరణల కింది ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రజ్యోతి యాజమాన్యం దీనిపైన అఫీషియల్ గా స్పందించలేదు, అఫీషియల్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. తమ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ మాత్రం అంతర్గతంగా వాళ్ళు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఆఫీస్ ఆవరణలో ఆందోళన చేసినా, దాడి చేసినా, ధ్వంసం చేసినా, నినాదాలు చేసినా తప్పనిసరిగా ఆంధ్రజ్యోతి కార్యాలయం నుంచి ఒక ఫిర్యాదు అందజేసి దాని ద్వారా కఠిన చర్యలకు వీళ్ళు డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాసినటువంటి పత్రికపై మాత్రం కొంత స్వల్ప టెన్షన్ నెలకొనేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకుల వార్తలు, బీఆర్ఎస్ నాయకుల అధినేతల పైన రాసేటువంటి వార్తలు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయకుండా దాన్ని వ్యతిరేకించి ఆందోళన చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రజ్యోతి వ్యవహారంలో కూడా ఈ రోజు ఏం జరగబోతానన్న ఒక టెన్షన్ మాత్రం నెలకొంది. రైట్.